హాయ్ అండి. ఇవాళ మా ఇంట్లో ఒక స్పెషల్ ఒకేషన్ అనమాట. ఒకేషన్ అంటూ ఏం లేదు, ఏ ఫంక్షనో కార్యక్రమమో కాదు. జస్ట్ మేము సిస్టర్స్, మా కజిన్స్, మా వదిన మేము ఒకసారి కలవాలని అనుకున్నాము. మన వీడియోలో మీరు చూసే ఉంటారు. మేము 2 మంత్స్ బ్యాక్ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆ రోజు అక్కడ అందరం గ్యాదర్ అయ్యి కలుసుకున్నాము. అప్పుడే అనుకున్నాం అనమాట, మనం ఒకేషనల్లీ కలుస్తూ ఉండాలి. అంటే ఎవరింటికో ఒకరింటికి అని. ఎందుకనంటే మేము మామూలుగా ఫంక్షన్స్‌లో కలుస్తుంటాం అప్పుడప్పుడు. అది కొద్దిసేపేనండి. కాసేపు కలిసి కూర్చోవడం, డిన్నర్ చేసి ఇంకా మిగతా చుట్టాలని కలిసి ఇంకా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవడం. అంతే కదా! ఇలా అయితే మనం ప్రత్యేకంగా మనతో మనం టైం స్పెండ్ చేయొచ్చని ఇలా ప్లాన్ చేసాం. ఫస్ట్ మా చెల్లి వచ్చిందండి, శ్రీదేవి. అయితే తన పేరు శ్రీదేవి అయినా మేము ఇంట్లో ముద్దుగా పద్దు అని పిలుస్తాము. నాకన్నా చిన్నది, లాస్ట్ అనమాట. మేము 6గురము. మా డ్యాడీకి అక్క ఉన్నారు, మా అత్తమ్మ, మా మేనత్త. మా మేనత్తకు ఒక్కతే కూతురు అనురాధ. తను కూడా వస్తుంది ఇవాళ. ఇదిగోండి తిను మా అక్క అరుంధతి, మీకు అందరికీ తెలుసు. మా వదిన కుమారి. వాళ్ళు ఇప్పుడే వచ్చారు. పద్దు ఫస్ట్ వచ్చింది, తర్వాత వీళ్ళిద్దరు వచ్చారనమాట. మా అభిరామ్ సంతోషం చూడాలండి నిజంగా. నేను ఎప్పుడు అంటుంటానండి, పిల్లలు ఇలానే నేర్చుకుంటారు. నలుగురు మన ఇంటికి రావడం, మనం ఒక్కరింటికి వెళ్ళడం. చూడండి చక్కగా వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తున్నాడండి. నాకు ఎంత సంతోషం అనిపించిందో. వాడి మొహంలో హ్యాపీనెస్ చూడాలి. అంటే మన ఇంటికి ఇంతమంది వచ్చారని. ఇంకా నా హ్యాపీనెస్కి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకా ఆ రోజు అంటే ఇంత టైం సాధారణంగా మాకు ముఖ్యంగా దొరకదండి. ఎందుకంటే మేమందరం కొద్దిగా దూరంగా ఉంటాము. ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ. నాలాగే మా చెల్లికి కూడా 2 అబ్బాయిలు. చదువులైపోయి వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు. మా వదినకి ఒక అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. బాబు వాడు జాబ్ చేస్తున్నాడు. అక్కయ్య కొంచెం దూరంలో ఉంటారు. మా మేనత్త కూతురు అనురాధ కూడా 2 అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఒక అబ్బాయి చదువు అయిపోయి జాబ్ చేస్తున్నాడు. ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటామండి. ఏమైనా ఫంక్షన్స్, కామన్ గ్యాదరింగ్స్, అకేషన్స్ తప్ప మాకు వేరే ఛాన్స్ లేకుండా అయిపోయిందండి. సో మొన్న అసలు అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర కలిసినప్పుడు మేము కావాలని మేము అనుకున్నాం, మనం ఏదో ఒక స్టెప్ తీసుకొని ఒకేషనల్గా కలుస్తూ ఉండాలి. ఏం లేదు, బయటికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎక్కడికి వెళ్తాను చెప్పండి, ఒక్కొక్కరింటికి ఒక్కొక్కసారి వచ్చి కలుసుకుంటే చాలు అని. ఇంకా ఈరోజు అక్క వాళ్ళు పద్దు వాళ్ళు రాకముందే నేను వంట పూర్తి చేశాను. ఇవాళ ఏంటంటే నేను మొత్తం సీ ఫుడ్ స్పెషల్స్ ప్లాన్ చేశానండి. పీతల ఇగురు వండాను, పచ్చి రొయ్యలు, కోడిగుడ్డు గ్రేవీ, ఇంకా టమాటో మిరియాల చారు పెట్టాను. మనకు కంపల్సరీ ఉండాలి కదా, ఎన్ని కర్రీస్ ఉన్నా కొంచెం రసం ఉంటే మనకు అదొక తృప్తి. టమాటోలతోనే చేశాను ఇవాళ రసము, మిరియాల చారు. ఇంకా రావు ఫిష్ ఫ్రై చేశాను. ఇవేనండి డిషెస్. రైస్ కుక్కర్లో వేడివేడిగా వండొచ్చని రెడీగా పెట్టాను అనమాట. ఇవాళ మా ఇంట్లో సీ ఫుడ్ ఫెస్టివల్. ఇంకా కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత చెల్లి, అక్క బయట బాల్కనీలో కూర్చొని కబుర్లాడుతున్నాము. అంతలోకే మా అనురాధ వచ్చేసింది. తనే లేట్ కమర్ అనమాట. రాగానే అంటే మాకు, మీరు గమనిస్తున్నారో లేదో, మాకు చాలా గ్యాప్ వస్తుందండి. నేను చెప్పాను కదా, మేము ఉండడం దూరంగా, ఎవరి పనుల్లో వాళ్ళం బిజీగా ఉంటాము. ఫ్రీక్వెంట్గా కలుసుకోవడానికి అస్సలు అవ్వదు మాకు. అండ్ అందరము కామన్ చుట్టాల ఫంక్షన్స్కి అటెండ్ అవుతుంటాము. ఇంకా అది కొద్దిసేపే కదా. సో ఇది ఇలా ప్లాన్ చేసామన్నమాట. ఇంకా రవళినేమో నేను గారెలు చేద్దాం అనుకున్నా. అట్లా టైం సరిపోతుందో లేదో అని. ఎందుకంటే వీళ్ళందరూ వచ్చినప్పుడు నేను స్టవ్ దగ్గర ఉండడం నాకు నచ్చలేదు. సో రవళి కొన్ని నగెట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసిందనమాట. అవి ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసి ఇచ్చింది. పెరి ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకా కార్న్ నగెట్స్ చాలా బాగున్నాయి. అవి టమాటో సాస్ ఇంకా మయోనీస్తో తిన్నాము అందరము. చెల్లి వాళ్ళకి కూడా అందరికీ నచ్చాయి అవి. తిన్న తర్వాత టీయా కూల్ డ్రింకా అంటే టీ ఎవ్వరూ వద్దన్నారండి. ఈ మధ్య ఎక్కువ తాగడం లేదు కదా, మన వేడి కూడా పెరిగింది కదా, టీ మీద కొంచెం ఇష్టం తగ్గింది. అదే చలికాలం అనుకోండి, బ్రేక్ఫాస్ట్ తర్వాత కూడా ఒక కప్పు తాగాలనిపిస్తుంది. సో మేమందరము జ్యూస్ తాగాము. గోవా జ్యూస్, ఇంకా పామోగ్రానైట్ జ్యూస్.
ఎవరికి కావాల్సింది వాళ్ళు అలా ఇంకొద్దిసేపు మాట్లాడుతూ కూర్చున్నాను అన్నట్టు. అందరం గ్యాదర్ అయితే అసలు మాటలకు కరువే ఉండదు కదా. కబుర్లు ముచ్చట్లు ఏవేవో పాత సంగతులు మెమరీస్ గుర్తు చేసుకుంటూ ఇంకా లంచ్ టైం అవనే అయింది. ఇక పీతల పైన రొయ్యల పైన దాడి స్టార్ట్ చేసామన్నమాట. అందరము ఇక్కడే చక్కగా పెట్టుకొని కూర్చున్నాము. డైనింగ్ టేబుల్ ఒక సైడ్గా ఉంది. సరే ఇక్కడ అందరం రౌండ్గా కూర్చొని కలిసి తినొచ్చని అందరం ఇక్కడ పెట్టుకొని కూర్చున్నాము. ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాము. ఫుడ్ కంటే ఎక్కువ మా కబుర్లు ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాం. తర్వాత లంచ్ తర్వాత మా విమల్ వాళ్ళ సైడ్ వెళ్ళి, అంటే మా అభిరామ్ ఏమంటున్నాడో తెలుసా అండి, మా మమ్మీ డాడీ ఇంటికి వెళ్దాం రండి అంటున్నాడు. చూడండి వాడికి ఎంత తెలివి. అంటే ఇది నానమ్మ తాత ఇల్లు, ముందర ఉన్నది మా మమ్మీ డాడీ ఇల్లు అని వాడు పిలుచుకొని వెళ్ళాడు. సో అక్క వాళ్ళందరూ కొద్దిసేపు అక్కడ కూర్చున్నారు రవళితో విమల్తో మాట్లాడుతూ. వీడేమో అందరికీ వాటర్ సర్వ్ చేయడం, కబుర్లాడడం, అట్లా మా అభిరామ్ అందరినీ ఎంగేజ్ చేస్తున్నాడు అనమాట. మేమేంటో మళ్ళా ఫ్లాష్ బ్యాక్లు, చిన్నప్పటి సంగతులు పిల్లలకు చెప్తున్నాం. విమల్కి రవళికి మా స్కూల్ టైం మెమరీస్. నేను మా పద్దు మా అనురాధ కలిసే పెరిగామండి. మేము ముగ్గురం ఒకే స్కూల్లో చదువుకున్నాం. మేము ముగ్గురం ఒకే ఏజ్ గ్రూప్. సో మాకు బాండింగ్ ఎక్కువ. సో తర్వాత సరదాగా చెల్లి ఫోన్లో అను ఫోన్లో పిల్లలకు షేర్ చేయాలి కదా, ఇంకా నా ఫోన్లో యూట్యూబ్ కోసమని వీడియోలు ఫోటోలు తీయించుకున్నాం అనమాట రకరకాల పోజులతో. కామెడీ సీన్స్ అండి. ఎందుకని ఇవే కదండి చిన్న చిన్న సంతోషాలు, చిన్న చిన్న సరదాలు. అదిగోండి మా అనురాధ మా పద్దు రకరకాల పోజులు పెట్టి ఫోటోలు దిగారు. ఇంకా నేను మా చెల్లి మా వదినతో ఇలా అనమాట జోడీలుగా ఒక్కొక్కరితో ఒక్కొక్కరము, ముగ్గురము, నలుగురము ఇలా ఫోటోలు వీడియోలు అన్నీ తీసుకున్నాము. తర్వాత రవళి అసలు రానంది, వద్దత్తయ్య మీరందరూ సరదాగా దిగండి అంటే రామ్మ నువ్వు కూడా అని. ఇక మా విమల్ కూడా మా పిల్లలు కూడా అందరితో క్లోజ్గా ఉంటారండి. ఇంకా మా పిల్లలందరూ కలిస్తే అసలు చాలా పెద్ద గ్యాంగ్. ఇవాళ విమల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఉన్నాడు. సో లక్కీగా వీళ్ళందరినీ కలిశాడనమాట. ఇక ఈవినింగ్ 4:30, 5 అంతా బయలుదేరిపోతామని చెప్పారు. ఒక్కొక్కరు క్యాబ్స్ బుక్ చేసుకొని క్యాబ్స్ కోసం వెయిట్ చేస్తూ సెండ్ ఆఫ్లు అనమాట. అంటే ఎంతసేపు ఉన్నా మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి కదా. సరే ఇక ఫ్రీక్వెంట్గా కలుద్దామని ప్లాన్ చేసుకున్నాం కాబట్టి అదొక తృప్తి, ఆ సాటిస్ఫాక్షన్తో నెక్స్ట్ మళ్ళీ త్వరలోనే కలుద్దామని సెండ్ ఆఫ్లు బాయ్లు టాటాలు చెప్పుకొని ఇవాళైతే మా అందరికీ ఒక పండగలాగా అయిందండి. మా చిన్న గెట్ టుగెదర్, మా ఉమెన్స్ డే అన్నమాట. ఒక విధంగా చక్కగా జరిగింది. ఏదో హోమ్లీగా హోమ్ ఫుడ్ ఇంట్లో చక్కగా జరిగింది. ఇలాంటి అవకాశం మళ్ళీ రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటాను. ఇంకా మా పద్దునేంటో వెళ్ళే ముందు అభిరామ్కి డబ్బులు ఇస్తుందండి. మా చిన్నప్పుడు కూడా మా అత్తమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు మాకు ఇలా డబ్బులు ఇచ్చేవాళ్ళు. మేము ఎంత హ్యాపీ అయిపోయేవాళ్ళమో. వాడికి ఇంకా డబ్బులు అని ఇంకా తెలియదులేండి, కానీ తను ఇచ్చి అప్పుడు కిందికి దిగుతుంది. ఇంకా అందరూ బయలుదేరిపోయారండి. బాయ్.